రావాలి అని అనుకుంటే అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని పద్ధతి ఏం చెప్పాడు బాబా, ఆయనతోటి వివాహం చేసుకోవడము స్థూలంగా జరిగేది కాదు. అది ప్రేమ వివాహము, అది ఆయనని ఇష్టపడి చేసుకోవడం. అంటే ఆ యజ్ఞంలో సంయోగం ఇచ్చి ఆయన కర్తవ్యాన్ని మన కర్తవ్యం అనుకుని చెయ్యాలి. ఆయన పిల్లలు మన పిల్లలు అనుకుని చెయ్యాలి. మరి ఆ స్థితికి మీరు రాగలరా లేరా చూసుకోండి. లేకపోతే మేము సపరేటు, వాళ్ళు సపరేటు, వాళ్ళు ఎటుపోతే నాకెందుకు, ఈ ఎటుపోతే నాకెందుకు అన్నది యాక్చువల్ గా శివబాబా సమాన స్థితి కాదు. ఆయన ఎవరెటుపోతే నాకెందుకు అని అనుకోలేదు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి, భక్త సులభుడు అన్నారు, భక్త ప్రహ్లాద్ సినిమా కూడా చూసాం కదా, ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా వెళ్ళిపోతున్నాడు ఆయన బాధ్యత అనుకుని. సో ఆ సమాన స్థితికి రావాలి. అంతేగాని మనకెందుకులే, ఎవరెటు పోతే మనకెందుకు, ప్లస్ సమస్యలు వస్తాయేమో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారులే అని ఈ సోదంతా మాట్లాడడానికి ఇన్ని నియమాలు, ఇంత కట్టడం, ఇవన్నీ అవసరం లేదు అసలు. విశ్వం యొక్క ఆత్మల బాధ్యతని తీసుకుంటాము అనుకుంటే అప్పుడు అది శివబాబా బ్రహ్మబాబా సమాన స్థితి.